హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో మార్చి 2వ తారీఖున ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ చేశారు. అదేంటి అంటే ఇంగ్లీష్ ఈస్ ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పేసి. ఇప్పటి నుండి అమెరికాకి నేషనల్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అని. సో అదేంటి ఇన్ని రోజులు అమెరికాకి నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీషే కదా అని అనుకోవచ్చు. సో దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో ఇంకా ఎవరైనా మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. గత 250 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు అమెరికాకి నేషనల్ లాంగ్వేజ్ అంటూ ఏమీ లేదు. అండ్ ఇంతకనం నేషనల్ లాంగ్వేజ్ మీద ఎవరు కూడా పోరాడలేదు అన్నట్టు. ఫస్ట్ టైం నేషనల్ లాంగ్వేజ్ మీద ట్రంప్ అయితే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద అయితే సైన్ చేశారు. ఆల్రెడీ ఇంతకుముందు చాలా మంది ఇంగ్లీష్ ఈస్ ద ఫస్ట్ అని అన్నారు కూడా, పెద్దగా దాని ఎవరు కూడా ముందుకు వెళ్ళలేదు ఆ ప్రాసెస్. బట్ ఈసారి మాత్రం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద అయితే సైన్ చేశారు. దీని వలన అసలు ఎవరికి ఇంపాక్ట్ ఉంటుంది, ఎవరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో అనేది కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. 2016 ఆ టైంలో క్యాంపెయినింగ్ లో కూడా చాలా సార్లు ట్రంప్ ఇట్స్ ఇంగ్లీష్, వీ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ అని కూడా చాలా సార్లు చెప్పారు అన్నట్లు. ఈవెన్ అమెరికాలో ఇంగ్లీష్ డామినేటింగ్ గా ఉన్నా కూడా సుమారు 365 రకాల భాషలు అమెరికాలో ఉంటాయి. ఈవెన్ అమెరికన్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయినా కూడా అన్అఫీషియల్ గా చాలా మంది స్పానిష్, చైనీస్ అండ్ ఫ్రెంచ్ ఇవి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ట్రంప్ సైన్ చేసిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ యొక్క అర్థం ఏంటి అంటే, ఇప్పటి నుండి ఫెడరల్ గవర్నమెంట్ నిధులతో నడిచేటటువంటి ఏ సంస్థలు రానియండి, ఏ గవర్నమెంట్ ఆఫీసులు రానియండి, అవన్నీ కూడా ఇంగ్లీష్ రాకుండా వేరే ఇతర భాషల నుండి ఎలాంటి సర్వీసెస్ అందించదు అని చెప్పి దాని అర్థం అన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే, మనం అమెరికన్ గవర్నమెంట్ సంస్థలు ఏవైనా ఉన్నా, ఈవెన్ డిఎంవికి రానియండి, లేదు అంటే పోస్ట్ ఆఫీస్ రానియండి, లేదు అంటే అదే కార్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటాం చూసారా, మనం అక్కడికి వెళ్ళినా కూడా ఇంగ్లీష్తో పాటు వేరే ఇతర భాషల సర్వీసెస్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మనకి ఇంగ్లీష్ భాష రాదు అని అనుకోండి, మనం ఇంగ్లీష్లో ఒక ఫామ్ ఫిల్ చేయాలి. మనకి ఇంగ్లీష్ రాదు అనుకుంటే స్పానిష్ రానియండి, ఈవెన్ ఫ్రెంచ్ రానియండి, ఆ లాంగ్వేజ్ పేపర్స్ కూడా మనకి ఇస్తూ ఉంటారు. మనం చాలా మంది కూడా అమెరికాలో ఫ్రెంచ్ రానియండి, లేదంటే స్పానిష్ ఫిల్ చేస్తూ ఉంటారు అన్నట్లు అందులోపల. సో ఇప్పటి నుంచి ఏంటి అంటే ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది, ఇంగ్లీష్ భాష మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది సర్వీసెస్ అని. సో ఇది చాలా మందికి కూడా ఇబ్బంది. మెయిన్లీ మన ఇండియన్స్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మనం ఇంగ్లీష్ ని ఎడ్యుకేట్ అవుతాం. చిన్నప్పటి నుండి కూడా ఇండియాలో ఇంగ్లీష్ అనేది ఎడ్యుకేషన్ ఉంటుంది. ఈవెన్ మన తెలుగు వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంగ్లీష్ నేర్చుకుంటాం, ఈవెన్ హిందీ కూడా నేర్చుకుంటాం. హిందీ అనేది కూడా భారతదేశానికి ఏం నేషనల్ లాంగ్వేజ్ కాదు, భారతదేశానికి కూడా ఎలాంటి నేషనల్ లాంగ్వేజ్ లేదు. హిందీ దేవనాగరి లిపి అనేది మనకి భారతదేశానికి అఫీషియల్ లాంగ్వేజ్, అంతేగాని హిందీ అనేది కూడా మనకేం నేషనల్ లాంగ్వేజ్ కాదు. సో అందువల్లనే మీరు తమిళియన్స్ చూడండి, తమిళంతో పాటు ఓన్లీ ఇంగ్లీష్ నేర్చుకుంటారు, అసలు హిందీని టచ్ చేయరు తమిళనాడు వాళ్ళు. సో ఎందుకంటే మనకు కూడా ఏం నేషనల్ లాంగ్వేజ్ లేదు. మన దేశం కూడా చాలా పలు రకాల భాషలను సపోర్ట్ చేస్తుంది. సో ఇన్ని రోజులు అమెరికా కూడా చాలా పలు రకాల భాషలనే సపోర్ట్ చేసేది, కానీ చాలా వరకు ఏంటి అంటే అమెరికన్స్ కి ఇంగ్లీషే ఫస్ట్ అనేది ఒకటి ఉండేది అన్నట్లు. ఇంకా నెక్స్ట్ అమెరికా అనేది ఇమిగ్రెంట్స్ ల్యాండ్, చాలా మంది ఇమిగ్రెంట్స్ వచ్చి అమెరికాలో పనిచేస్తూ ఉంటారు. మనకి అంటే ఇంగ్లీష్ వచ్చు, ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడతాం, ఇంగ్లీష్ చదవగలం, అన్ని మనకు తెలుసు. కానీ చాలా లాటిన్ అమెరికన్ కంట్రీస్ కి మినిమం ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ ఒక్క ముక్క కూడా అర్థం రాదు. చాలా మంది కొన్ని సంవత్సరాల క్రితం నేను చాలా వరకు షాక్ అయ్యాను అన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా అపార్ట్మెంట్ లోపల మేము ల్యాండ్ ఓనర్ దగ్గర ఒక సైన్ చేస్తాం చూసారా, ఆ పేపర్స్ మా దగ్గర స్పానిష్ అండ్ ఫ్రెంచ్ ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే మేము ఉండే అపార్ట్మెంట్ లోపల 70% మెంబర్స్కి మినిమం ఇంగ్లీష్ అర్థం కాదు. అందుకే నేను లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాను చూసారా, నాది బాస్కెట్ పోయింది అని చెప్పి ఒక వీడియో చేశాను. చాలా మంది అన్నారు మరి మీరు వాళ్ళని అడగొచ్చు కదా అని చెప్పేసి. వాళ్ళకి మనం మాట్లాడే ఇంగ్లీష్ అర్థం కాదు, మేము కన్వే చేయలేము వాళ్ళకి, ఎందుకంటే మాకు స్పానిష్ ఫ్రెంచ్ అవి రావు. కాబట్టి మేము ఏదైనా వాళ్ళకి చెప్పాలి అని అనుకుంటే వాళ్ళ పిల్లలకు చెప్పాలి అన్నట్టు మేము. సో దాని నుంచి మేము ఇంకా అంత పట్టించుకోము కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నాను. బట్ ఇప్పటి నుంచి అలాంటి సర్వీసెస్ ఏవి కూడా అందినప్పుడు వాళ్ళకి చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మనం అంటే H1B మీద ఇక్కడికి వస్తాము, సాఫ్ట్వేర్ జాబులు చేస్తూ ఉంటాం కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ చాలా లాటిన్ అమెరికన్ కంట్రీస్ కి, బ్రెజిల్ కానీ, అర్జెంటీనా, హోండూరస్, కోస్టారికా, నికరాగ్వా, గ్వాటమాలా, ఇలాంటి చాలా వాళ్ళకి ఏంటంటే మినిమం ఇంగ్లీష్ రాదు. బట్ వాళ్ళు అమెరికాకు వస్తూ ఉంటారు, అమెరికాలో పనిచేస్తూ ఉంటారు. అమెరికాలో ఓన్లీ చదువుకున్న వాళ్ళకి రాకుండా మినిమం చదువు లేని వాళ్ళని చాలా వెనుకబడిన కంట్రీస్ కూడా అమెరికా సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ పనికి తీసుకొచ్చుకుంటారు అన్నట్టు. వాళ్ళకు కూడా ఒక డిఫరెంట్ వీసా ఉంటుంది దాని మీద. సో ఇప్పుడు ఏంటి అంటే గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ అంటే వాళ్ళ లాంగ్వేజ్ మీద ఎలాంటి సర్వీసెస్ ఇవ్వనప్పుడు వాళ్ళకి చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక సర్వీస్ పొందడానికి వెళ్ళావు, సరే డ్రైవింగ్ లైసెన్స్ కోసమే వెళ్ళావు, అట్లా నీకు ఇంగ్లీష్ కాకుండా వేరే లాంగ్వేజ్ లోపల వాళ్ళ లాంగ్వేజ్ లోపల ఫామ్ ఫిల్ చేయాలని లేదు అనుకోండి, వాళ్ళకి ఏం అర్థం అవుతుంది, వాళ్ళకి ఏమీ అర్థం అవ్వదు, వాళ్ళు మాట్లాడేది కూడా ఏమీ అర్థం అవ్వదు. ఈవెన్ అమెరికాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుగుతో పాటు ఇంగ్లీష్ ఎలానో, అమెరికాలో చాలా మందికి ఈవెన్ నేటివ్ అమెరికన్స్ కూడా ఇంగ్లీష్ రాని వాళ్ళు చాలా మంది ఉంటారు.
మీరు తెలియదు అని అందరూ ఓన్లీ ఇంగ్లీషే మాట్లాడతారు అనుకుంటారు కానీ ఇంగ్లీష్ ఏం మాట్లాడారు వాళ్ళు. ఈవెన్ బయట స్పానిష్ ఎక్కువ మంది మాట్లాడుతుంటారు, ఫ్రెంచ్ ఎక్కువ మంది మాట్లాడుతుంటారు, అది అర్థం చేసుకోగలరు. ట్రంప్ ఏమంటున్నారు అంటే అసలు ఇంగ్లీషే నేషనల్ లాంగ్వేజ్ ఎందుకు అవ్వాలి అంటే అమెరికా కంట్రీ యొక్క ఐడెంటిటీ అనేది ఇంగ్లీష్ ద్వారా ఉంది. ఇంగ్లీష్ అనేది చాలా పెద్ద లాంగ్వేజ్. ఇంగ్లీష్ కమ్యూనికేట్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఓన్లీ కూడా అమెరికా యొక్క నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అవడం వలన అమెరికా ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. సో ఓన్లీ కమ్యూనికేషన్ అమెరికాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్లలో కూడా ఓన్లీ ఇంగ్లీష్ కమ్యూనికేషనే ఉండాలి. అండ్ అమెరికన్ యొక్క కల్చరల్ నేషనలిజం అంటే అమెరికా దేశం యొక్క కల్చర్ని కూడా ఈ ఇంగ్లీష్ అనేది ఇంకొంచెము ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అమెరికాకి ఇంకొంచెము గ్రేట్నెస్ ఉంటుంది ఓన్లీ ఇంగ్లీష్ నేషనలైజం అవ్వడం వలన అని చెప్పేసి. బిల్ క్లింటన్ ఆ టైం లోపల పలు రకాల భాషలను సపోర్ట్ చేయాలి, ఎవరికైతే ఇంగ్లీష్ అర్థం రాదో వాళ్ళకి వేరే భాషల ద్వారా కూడా సర్వీసెస్ అందించాలి అని చెప్పేసి ఆ టైంలో అతను చెప్పారు. అండ్ ఓన్లీ ఇంగ్లీష్ అని చెప్పేసి చాలాసార్లు కాంగ్రెస్లోకి వెళ్ళినా కూడా అది ఎవరు కూడా పెద్ద సపోర్ట్ చేయలేదు. మరి ఈసారి ట్రంప్ దీనిని సపోర్ట్ చేస్తారా లేదా అనేది ఇంత ముందు తెలుస్తుంది. ఈయన డైరెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీదనే సైన్ చేశారు కాబట్టి మరి ఇంత ముందు నుంచి సర్వీసెస్ ఉంటాయా లేదా అనేది కూడా యాజ్ సూన్ యాజ్ మనకు తెలుస్తుంది. అమెరికాలో 30 రాష్ట్రాల పైన ఇంగ్లీష్ని అఫీషియల్ లాంగ్వేజ్ లాగానే చూస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సౌత్ డకోటా, నార్త్ డకోటా, టెక్సాస్, ఇల్లినాయిస్, ఒహాయో అండ్ ఇలా చాలా కూడా. బట్ ఏంటి అంటే అది ఫెడరల్ లోపల అఫీషియల్ లాంగ్వేజ్ లాగా లేదు. ఇప్పటి వరకు కూడా అమెరికాకి ఎలాంటి అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని ఉన్నా కూడా నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఏమి కాదన్నట్టు. ముందు నుండి అమెరికా యొక్క నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీషే అయితే చాలా కంట్రీస్ కూడా ఇంగ్లీష్ని నేర్పించాల్సి ఉంటుంది, ఇంగ్లీష్ని ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇదే ఈ ఫ్రెంచ్ వాళ్ళు కానివ్వండి, పోర్చుగీస్ మాట్లాడే వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ని ఏమి ఎడ్యుకేట్ చేయరు అన్నట్లు. వాళ్ళ కంట్రీస్ లోపల ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అమెరికాకి వచ్చారనుకోండి, వాళ్ళని స్కూళ్ళలో పిల్లలు ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ పిల్లలు ఆబ్వియస్లీ వాళ్ళకి మొదటి నుంచి ఇంగ్లీష్ అలవాటు కాబట్టి నార్మల్గా ఇంగ్లీష్ క్లాసెస్లోనే కూర్చు ఉంటారు. బట్ ఈ స్పానిష్ రానివ్వండి, ఫ్రెంచ్ రానివ్వండి, పోర్చుగీస్ వీళ్ళు మాట్లాడే వాళ్ళకి స్కూల్ లోపల సపరేట్ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళకి ఇంగ్లీష్ అర్థమయ్యేలాగా చేసి అమెరికన్ ఇంగ్లీష్ వాళ్ళకి అర్థమైన తర్వాత నార్మల్గా మిగతా పిల్లలతో పాటు కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. సో ఇక ముందు అలాంటి సర్వీసెస్ లేవు అని తెలిస్తే వాళ్ళ కంట్రీ లోపలనే మొదటి నుండి ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉంటారు అన్నట్టు. ఈవెన్ ఇంగ్లీష్ అనేది ఏమో అంతర్జాతీయ భాష రాదు, కొన్ని కంట్రీస్ వరకు మాత్రం డెవలపింగ్ కంట్రీస్ అన్నిటిలో కూడా ఓన్లీ ఇంగ్లీషే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనా చెప్పాలి అనుకుంటే చైనా లాంగ్వేజ్ని ఎక్కువ సపోర్ట్ చేస్తాయి. ఈవెన్ మనం ఒకవేళ చైనాకి వెళ్ళాలి అంటే ముందు చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. చాలా మంది డాక్టర్స్ తక్కువ టైంలో కోర్స్ అయిపోతుంది అని చెప్పేసి వెళ్తూ ఉంటారు, మీరు అబ్జర్వ్ చేస్తే. సో వాళ్ళు ముందు చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకొని వెళ్తూ ఉంటారు. సో ఇప్పటి నుంచి అమెరికాకి రావాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్పకుండా నేర్చుకోవాలి అనేది ఉంటుంది. సుమారు 350 రకాల భాషలు అమెరికాలో ఉంటాయి. చాలా మైనారిటీ భాషలు కూడా ఉంటాయి. అంటే ఆ భాషలకి మినిమం గుర్తింపు అంటూ ఉండాలి కదా. చాలా మంది ఇమిగ్రెంట్స్ అమెరికాకి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇమిగ్రేషన్ లోపల వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఓన్లీ కూడా ఇప్పుడు ట్రంప్కి ఇమిగ్రెంట్స్ అంటే పెద్దగా నచ్చట్లేదు కాబట్టి వాళ్ళని కొంచెం ఎవాయిడ్ చేయడానికి ఓన్లీ ఇంగ్లీష్ అని కూడా అంటున్నాడు అని కూడా వేరే వాళ్ళు దాని మీద వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. బట్ ఇది ఏమవుతుంది యాజ్ సూన్ యాజ్ అనేది ఇంకా మనం ముందు వీడియోలలో చెప్పుతున్నాం. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.